హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'లవ్ యూ కన్నా' ఎపిసోడ్ 70 స్టోరీ. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. "మీ బిడ్డ ఇక లేదు కృష్ణ" అని జ్యోతి గారు కొడుకుని పట్టుకొని చాలా ఏడుస్తూ ఉంటారు. సిరికి కూడా అన్నయ్యని అలా చూస్తే దుఃఖం ఆగడం లేదు. కానీ ఇప్పుడు జాను లేచిన తర్వాత తన పరిస్థితి ఊహించుకుంటూ ఉంటే ఇంకా చాలా భయంగా ఉంది. "అబార్షన్ ఏంటమ్మా" అని అడిగాడు కృష్ణ. అప్పటికే కళ్ళల్లో నుండి నీళ్లు కారిపోతున్నాయి కృష్ణకి. "అవునురా, మీ బేబీ ఇక లేదు. ప్రెగ్నెన్సీ చాలా వీక్‌గా ఉందంట. అలాగే జాను చాలా స్ట్రెస్ తీసుకోవడం వల్ల ప్రెగ్నెన్సీ నిలవలేదంట. అందుకే అబార్షన్ అయిపోయింది. ఇప్పుడు జాను లేచాక తన బిడ్డ ఏది అని అడిగితే ఏం చెప్పాలిరా" అని జ్యోతి గారు తల కొట్టుకుంటూ ఏడుస్తూ ఉంటే కృష్ణ అడుగులు మెల్లిగా జాను ఉన్న గది వైపుకి పడతాయి. కృష్ణ వెళ్ళేసరికి మెల్లిగా జాను కళ్ళు తెరిచి తన ఒంట్లో జరిగిన మార్పులు తనకి అర్థమవుతూ ఉంటే, "నా బేబీ" అని కడుపు మీద చేయి వేసుకొని అక్కడ ఉన్న నర్స్‌ని, సిస్టర్‌ని "నా బేబీ బానే ఉంది కదా" అని అడిగింది. అప్పటికే ఏదో జరిగింది అని ఆమె సెన్స్ చేస్తూ ఉంది. "మేడం, మీకు అబార్షన్ అయింది. మీరలా లేవకండి. పడుకోండి" అని చెప్పింది నర్స్. "ఏంటి? అబార్షనా? అబార్షన్ ఏంటి? నా బేబీకి ఏమీ అయ్యుండదు" అని పిచ్చిగా అరుస్తుంది జాను. అప్పటికే జాను అరుపులు విన్న జ్యోతి గారు, అలాగే సిరి వచ్చి జాను దగ్గరికి వస్తారు. "చూడండత్తయ్య, నా బేబీ లేదని చెప్తుంది. నాకు అబార్షన్ అయింది" అని. "బేబీ బానే ఉంది కదా! తనకేం కాలేదు కదా!" అని జాను అరుస్తూ ఉంటే, తలుపు దగ్గర ఉన్న కృష్ణ జానుని అలా చూడలేకపోతాడు. అప్పటికే తనకి కన్నీళ్లు ఆగను అంటూ వస్తూ ఉంటే, జ్యోతి గారు, సిరి జానుని పట్టుకొని ఊరుకోబెడుతూ ఉంటారు. కానీ, తన ఏడుపు అంతా ఇంతా కాదు. ఆ రూమంతా కూడా దద్దరిల్లేలా అరుస్తుంది. "నా బేబీ నాకు కావాలి" అని. "ఎందుకు అబద్ధం చెప్తున్నారు" అని అరుస్తూ ఉంటే, "తల్లి, నా మాట విను. నా మాట విను తల్లి. నువ్విప్పుడు ఇలా ఏడిస్తే ఇంకా ఆరోగ్యం పాడవుతుంది నీకు" అని జ్యోతి గారు ఎంత చెప్పినా వినడం లేదు. "నా బేబీ నాకు కావాలత్తయ్య. నేను తనని దూరం చేసుకోవాలి అనుకోలేదు. కానీ ఇలా అయ్యింది. నేను మంచి తల్లిని కాదు అనుకుంటా. అందుకే నా బేబీ నా దగ్గర ఉండకుండా వెళ్ళిపోయింది. కానీ నా బేబీ నాకు కావాలత్తయ్య" అని జ్యోతి గారిని పట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది జాను. "లేదు జాను, ఈ నిజాన్ని నువ్వు అంగీకరించాలి తల్లి" అంటారు జ్యోతి గారు. అదే టైంలో హారిక సిరికి కాల్ చేస్తుంది. "జాను ఎలా ఉంది ఇంట్లో" అని. కానీ, "అక్క, నీకు వీలైతే ఒకసారి సుజాత ఆంటీని తీసుకొని ఈ హాస్పిటల్‌కి రాగలవా? జాను ఇక్కడ హాస్పిటల్‌లోనే ఉంది. మేమందరం ఇక్కడే ఉన్నాం" అని చెప్తుంది. జాను హాస్పిటల్‌లోనే ఉంది అని తెలియగానే హారిక కంగారుగా, "అత్తయ్య, జాను హాస్పిటల్‌లో ఉందంట. ఏమైందో నాకు భయంగా ఉంది. వెళ్దాం పదండి. ఎలాగో ప్రవీణ్ ఇంకా మామయ్య వాళ్ళ పనులకు వెళ్ళిపోయారు కదా! ఒకసారి ఫోన్ చేసి చెప్పండి. మనం బయటికి వెళ్తున్నాం" అని చెప్పి, "వెళ్దాం పదండి" అని ప్రవీణ్‌కి, అలాగే వాసు గారికి ఫోన్ చేసి అదే విషయం చెప్పి అత్తాకోడలు ఇద్దరూ ఆటోలో జాను ఉన్న హాస్పిటల్‌కి బయలుదేరుతారు. అప్పటికే ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోయి ఉంటుంది జాను. ఆమె ఎదురుగా కృష్ణ కనిపించినా కూడా అతడిని ఒక్క మాట అనాలి అని కూడా అనిపించదు. అతడిని పట్టుకొని ఏడవాలి అనిపించదు. తనకి హారిక, సుజాత గారు కంగారుగా హాస్పిటల్‌కి రాగానే సిరి జరిగిన విషయం మొత్తం చెప్తుంది. సుజాత గారు సిరి మాటలు మొత్తం విని కూతురి దగ్గరికి వెళ్లి జాను చెంపల మీద గట్టిగా కొడుతూ ఆవిడ కూడా ఏడుస్తూ ఉంటారు. "నువ్వు చేసిన పని ఏంటి జాను? నిన్ను నమ్మి మేము బయటికి పంపిస్తే నువ్వు చేసిన పని ఇదా? దేవుడా!" అని సుజాత గారు కూతుర్ని కొడుతూ, ఏడుస్తూ పోయిన జాను బిడ్డ గురించి బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు. "ఎందుకిలా చేశారు జాను" అని. తన దగ్గర మాత్రం ఏం సమాధానం ఉంది? ఏం చెప్పగలదు వాళ్ళమ్మకి? ఆవిడ కొడుతూ, తిడుతూ ఉంటే అన్నీ పడుతుంది తప్ప, తనకి ఆ బాధ కన్నా ఇప్పుడు ఎవరి బాధ కన్నా పోయిన తన బిడ్డ గురించే బాధగా ఉంది. ఎందుకు నాకే ఇలా జరగాలి? నా బేబీ ఎందుకు నాకు దక్కకుండా పోవాలి? అని తనలో తను కుమిలిపోతూ ఉంటుంది. సాయంత్రం వరకు సుజాత గారు కూతురు దగ్గరే ఉన్నారు. "జరిగిందేదో జరిగిపోయింది జాను. నువ్విలా ఉంటే ఎలా తల్లి?"
ఇకనైనా కాస్త జాగ్రత్తగా ఉండండి. మీ నాన్న మనసు త్వరలోనే మారి మీ దగ్గరికొచ్చేస్తారు. బాధపడకు" అని కృష్ణ దగ్గరికి వచ్చి పిల్లల ఆట అనుకోని ఇదంతా చేశారు. కానీ భూమి మీదకి రావాల్సిన ప్రాణం ఒకటి ఇప్పుడు రాకుండా పోయింది. ఇకనైనా నా కూతుర్ని జాగ్రత్తగా చూసుకో. నిన్ను నమ్మి నా కూతుర్ని నీ దగ్గర విడిచిపెట్టి వెళ్తున్నాను అని చెప్పి, "జాను జాగ్రత్త వదిన" అని జ్యోతి గారికి కూడా చెప్పి సుజాత గారు, హారిక వెళ్ళిపోయారు ఆ రాత్రి ఇంటికి. ఎవరు ఏమన్నా జాను, కృష్ణ మాత్రం సైలెంట్‌గానే ఉన్నారు. ఒకరితో ఒకరు అస్సలు మాట్లాడుకోలేదు. కృష్ణ కాస్త ధైర్యం చేసి జాను దగ్గరికి వెళ్లి ఆమె పక్కన కూర్చొని ఆమె చేతిని అతడి చేతుల్లోకి తీసుకున్నాడు. కానీ జాను నుండి ఎలాంటి రియాక్షన్ లేదు. బాధ ఇద్దరికీ సమానంగా ఉంది. కానీ ఒకరితో ఒకరు పంచుకోలేకపోతున్నారు. అసలొక్క మాట కూడా రావట్లేదు వారి నోటి నుండి. జానుని చూశాడు కృష్ణ. ఆ విషయం తెలిసిన దగ్గర నుండి ఏడుస్తూనే ఉంది. మొహమంతా ఉబ్బిపోయి, జుట్టంతా రేగి ఎలానో కనబడుతుంది. జాను కళ్ళల్లో నీళ్లు ఇంకా వస్తున్నాయి. కళ్ళు అన్నీ ఎర్రగా మారిపోయాయి. తనకి ఏమని చెప్పి ధైర్యం చెప్పాలో అర్థం కావట్లేదు కృష్ణకి. అసలు తనతో మాట్లాడాలి అంటే కూడా ధైర్యం సరిపోవట్లేదు అతడికి. ఆమెని అలా చూడలేకపోయాడు. ఆమె చేయిని గట్టిగా పట్టుకొని జాను తలని నిమిరి, ఆమె నుదుటిన ముద్దు పెట్టి, అక్కడ ఉండలేక బయటకి వచ్చి చైర్‌లో కూర్చున్నాడు. అప్పటికే విషయం తెలిసిన హరీష్, శివ, కిషోర్ అందరూ వచ్చి కృష్ణ దగ్గర కూర్చున్నారు. ఎవరు వచ్చినా, ఎవరేం చేసినా జరిగిపోయిన నష్టాన్ని అయితే పూడ్చలేరు కదా! అందరి మొహాల్లో బాధ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఎక్కడి వారు అక్కడ నిశ్శబ్దంగా చైర్స్‌లో కూర్చున్నారు. డాక్టర్ గారు మరోసారి వచ్చి జానూని చెకప్ చేసి రేపు ఈవినింగ్ వరకు డిశ్చార్జ్ చేస్తాము అని చెప్పారు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానెల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.